2 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరులోని సింగరేణి బొగ్గు గనుల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోపక్క పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. అల్పపీడన వాయుగుండ ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా చిరుజల్లులు మొదలైనాయి. మధ్యాహ్నం తర్వాత కూడా చాలా భారీ స్థాయిలో కొంచెం వర్షం కూడా కొనసాగింది. తర్వాత ఈ రోజు ఉదయం మాత్రం తెల్లవారుజామున 6 గంటల నుంచి వర్షపాతం భారీగా నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఖమ్మం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గడిచిన 2 గంటల క్రితం వరకు కూడా కురిసిన భారీ వర్షం దాదాపు సుమారు 6 నుంచి 10:30 వరకు 11 గంటల వరకు కూడా 11:30 గంటల వరకు పూర్తిగా భారీ వర్షం నమోదైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే అన్ని రోడ్లు ఐటీఎఫ్ ప్రాంతం దాంతోపాటు పాండ్రంగాపురం, పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా భారీగా రోడ్ల వైపు వర్షపు నీరు చేరడంతో మాత్రమే ప్రజలు కూడా జనజీవనం కూడా కొంచెం అస్తవ్యస్తం స్పందించిన పరిస్థితి. జేవీఆర్ ఓసీలో 2 లక్షల మట్టి తొలగింపు పనులు, కిస్టారం ఓసీలో కూడా 65,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా పూర్తిగా అక్కడ ఆటంకం కలిగింది. ఓసీలో నీరుని 240 HP మోటార్లతో బట్టి బయటికి తరలిస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం కూడా 2వ షిఫ్ట్ 3వ షిఫ్ట్ కూడా ఓసీలో కూడా పూర్తిగా నిలిచిపోయింది. దాంతోపాటు ఇల్లందు, తర్వాత మణుగూరులో కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తులు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు అయితే స్పష్టంగా చూడవచ్చు. మరోపక్క మణుగూరు ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురవడం, అక్కడ కూడా మణుగూరులో ఉన్న సింగరేణి ఓసీలో కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా అక్కడ పూర్తిగా ఆటంకం కలిగింది. మరోపక్క 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా పూర్తిగా ఆటంకం కలిగిందని చెప్పవచ్చు. మరోపక్క ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు సింగరేణి ఏరియా, కోయగూడెం ఉప్పరతల గనిలో కూడా పూర్తిగా వర్షం కారణంగా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి 4,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. మరోపక్క ఆలపల్లి గుండాల ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు కూడా బంద్ అయిన పరిస్థితి. కిన్నెరసాని కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోపక్క నాగారం, కోటవంచ, పాలగూడెం, కర్ణగూడెం గ్రామాల కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి. మరోపక్క వైరా పరిధిలో ఉన్న వైరా నుంచి ఏన్కూరు పల్లిపాడు రోడ్లో వెళ్తున్న వాగు కూడా పగడేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఆ రోడ్లో కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. అక్కడ తహసీల్దార్ కూడా వైరాకి సంబంధించిన తహసీల్దార్ కూడా అక్కడ చేరుకొని పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. అక్కడి నుంచి రాకపోకలు కూడా పూర్తిగా ఏన్కూరును పల్లిపాడు రోడ్లో కూడా, ఏన్కూరు వెళ్ళే రోడ్లో, కొత్తగూడెం వెళ్ళే రోడ్లో కూడా పూర్తిగా రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితులు తాజాగా కూడా చూడవచ్చు. దాదాపు అల్పపీడన ప్రభావం కాస్త ఈ నెల 29వ వరకు మరో 2 రోజుల పాటు ఉండటంతో మాత్రం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే ప్రజలు మాత్రం ఈ 2 రోజులు మాత్రం బయటికి రావద్దు అని చెప్పారు. గతంలో కురిసిన వర్షం గత వారం 10 రోజుల క్రితం వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా కూడా పూర్తిగా ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది. ఇప్పుడు పడుతున్న వర్షంతో కూడా కొత్త పంటలకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల పంటలు లోతట్టు ప్రాంతాల్లో కూడా పంటలు, వాగులు వంకల పక్కన కూడా పంటలు, పత్తి పంట కావచ్చు, పెసర పంట కావచ్చు. పత్తి పంట ఇప్పుడే పూత కాత దశకు వచ్చింది. మరోపక్క పెసర పంట కూడా పూర్తిగా చేతికొచ్చే దశలో పాడైపోతుందని ఒక పక్క రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో. మరోపక్క భద్రాచలంలో కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా 27.50 అడుగుల వరకు గోదావరి ప్రవాహం 4 రోజులుగా తగ్గుముఖం పట్టింది. అర్ధరాత్రి 1 గంట నుంచి మాత్రం ఆల్ ఆఫ్ సడన్గా రేజ్ అయ్యి ఇప్పుడు 30.70 అడుగులకు చేరుకుంది. దాదాపు అక్కడ 3 లక్షల క్యూసెక్కులను కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క తాలిపేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా చర్ల మండలం మీడియం ఇరిగేషన్ తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి కూడా పూర్తిగా 36 గేట్లు ఉన్న 36 సిల్ఫే గేట్లు కూడా ఎత్తి 1 అడుగు మేర ఎత్తి దాదాపు 85,000 క్యూసెక్కుల నీరు కూడా దిగువ విడుదల చేస్తున్నారు. మరోపక్క పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి కూడా 4 గేట్లు ఎత్తి కూడా కిందికి దాదాపు 8,000-9,000 క్యూసెక్కులని వరద నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరోపక్క ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షపాతం కారణంగా భారీగా ఖమ్మంతో పాటు పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాలు కూడా జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు. దాదాపు కొద్దిసేపటి క్రితం ఉదయం 6 గంటల నుంచి 11:30 గంటల ప్రాంతం వరకు కూడా ఎడతెరిపి లేకుండా
భారీ వర్షం కురిసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనేది ఎండీ అధికారులు మరి కాసేపట్లో వెల్లడించే అవకాశాలు కూడా లేకపోలేదు. మరో 2 రోజుల పాటు ఎల్పబడిన ద్రోణి కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని జిల్లాలకు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ఖమ్మం జిల్లా ప్రజలు కూడా రెడ్ అలర్ట్ జోన్లోకి వెళ్ళినాయి. వీటిని కూడా రెండు జిల్లాల ప్రజలు, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాగులు, వంకలు, పొంగిపర్లే ప్రాంతాలకు ప్రజలు కానీ, వ్యవసాయదారులు కానీ, పశువులు మేపడానికి కానీ, వ్యవసాయ పనులకు కానీ వెళ్ళొద్దు అంటూ మాత్రానికి జిల్లా కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా స్పష్టమైన ఆదేశాలు చేస్తారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం నుంచి.